ఒక వ్యక్తి అడుగుతున్నాడు, డైవర్స్కి అప్లై చేసిన తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు డైవర్స్కి అప్లై చేశారంట. అప్లై చేసిన తర్వాత ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు, భర్త కానీ భార్య కానీ, మరొక వ్యక్తితో సంబంధం పెట్టుకుంటే ఇల్లీగల్ కాంటాక్ట్, ఇంకా విడాకులు కేసు నడుస్తూ ఉన్న సమయంలో అలాంటి వాటికి శిక్షలు ఎలా ఉంటాయి అని అడుగుతున్నారు. ముఖ్యంగా ఇటువంటివి చెప్పాల్సి వస్తేనండి, 497 అడల్టరీ అనేది ఐపీసీ సెక్షన్ లో స్ట్రక్ డౌన్ చేసేసింది సుప్రీంకోర్టు. అంటే ఒక మగవాడు ఏ ఆడదంతో సంబంధం పెట్టుకోవచ్చు, ఒక ఆడది పెళ్ళైన ఆడది ఏ మగవాడితో అయినా సంబంధం పెట్టుకోవచ్చు. అసలు వాళ్ళు డైవర్స్ తీసుకున్న పర్పస్ ఏంటి? ఒకవేళ భర్త అంటే ఒక భార్య వేరే కాపురం పెట్టమంటుందని భర్త డైవర్స్ తీసుకుంటున్నాడా, లేకపోతే భర్తకి ఇంకెవరైనా ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయని భార్య తీసుకుంటుందా, లేకపోతే భార్యకి ఏమైనా ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయని భర్త తీసుకుంటున్నాడు అనేది డిపెండ్ అపాన్ ది సిచ్యువేషన్. సో ఇటువంటివి కాకుండా ఇదంతా బానే ఉంది, విడాకులు తీసుకుందామని అప్లై చేసుకున్నాక ఈ తప్పు చేశాడు ఆ తప్పు చేశాడు శిక్ష పెంచొచ్చా అంటే, మనమేమి పోలీస్ స్టేషన్ కి పోలేదు కదా 4-5 సెక్షన్లు అటాచ్ చేయడానికి. మనం వెళ్ళింది కోర్టుకి, మనం అడిగింది డైవర్స్, మనకు కావాల్సింది డైవర్స్. వాడు తప్పు చేస్తే మనకెందుకు, తప్పు చేయకపోతే మనకెందుకు? ఒకవేళ తప్పు చేస్తే ఇంకొంచెం ఏమన్నా మనకి రావాల్సిన కాంపన్సేషన్ పెంచుతుందా కోర్టు అనేది ఒక రకంగా ఆలోచించుకోవచ్చు. సో ఆ రకంగా ఆలోచించుకోవాలన్నా ఇంటెన్షన్ గా మనకి డైవర్స్ కావాల్సినప్పుడు మ్యూచువల్ కేస్తే ఒక రకంగా ఉంటుంది, అంటే ఇద్దరు ఇష్టపూర్వకంగా సంతకాలు పెట్టుకుంటే. అదర్వైజ్ కంటెస్ట్ చేస్తే అదేమవుతుందంటే అప్పుడు మన తరపు వాదన వినిపించవచ్చు. ఎందుకు అమ్మాయిని వదిలేయాలనుకుంటున్నావు, అమ్మాయి అంత మంచిదైతే నువ్వెలా వదిలేస్తావు? అవునా అండి, మంచిది, ఈ ఆరోపణలతో నేను దూరంగా ఉన్నాను. నేను డైవర్స్ కి అప్లై చేసినప్పుడు తను కాదని చెప్పాలి కదా, వాళ్ళు వచ్చి నన్ను అడగాలి కదా. అదంతా అడగకుండా ఆ అమ్మాయి నేను డైవర్స్ కి వేసిన తర్వాత ఇంకొకరితో ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకుంది అని చెప్తాడు. అప్పుడు జడ్జి గారు అంటారు, నువ్వు వద్దని వదిలేసినప్పుడు ఎవరితో పెట్టుకుంటే నీకెందుకు, నీకు అనవసరం, నీకేం కావాలా, నీ భార్య నీకు వద్దు, నువ్వు దాని గురించి చెప్పు. తప్పుడు ఆరోపణలు పెళ్లికి ముందు చేసిందా, పెళ్లి తర్వాత చేసిందా, డైవర్స్ ఇవ్వడానికి ముందు పాల్గొందా తర్వాత పాల్గొందా, నీకు అనవసరం. ఆవిడ అలాంటిదా ఇలాంటిదా అన్న ఉద్దేశంతో నువ్వు డైవర్స్ కి అప్లై చేసినావు, సో నీ డైవర్స్ తీసుకో. సో ఒకవేళ నిజంగా అలాంటిది ఆ కారణంతో డైవర్స్ తీసుకుంటావా, డైవర్స్ వస్తుంది. సో ఆవిడ కూడా దానికి యాక్సెప్ట్ చేయొచ్చు, యాక్సెప్ట్ చేయకపోవచ్చు. సో అదే రకంగా ఆవిడ కూడా నా భర్త ఇంకొకరితో కాంటాక్ట్ లో ఉన్నాడనో, లేకపోతే నా భర్త ఇలాంటి తప్పుదాలు చేస్తున్నాడో, లేకపోతే నా భర్త ఒక సైకోలా బిహేవ్ చేస్తున్నాడో, సెక్సువల్ బాగా ఇబ్బంది పెడుతున్నాడో, ఇదంతా చెప్తారు. సో ఇటువంటివి అన్ని జడ్జి గారు వినడానికి ముందు కానీ తర్వాత కానీ మీకేం కావాలి, ఏం కావాలని మీరు కోర్టును ఆశ్రయించారు అని అడుగుతారు. ఎయిదర్ డైవర్స్ ఆర్ మెయింటైన్స్, ఈ రెండిట్లో ఒకటే ఉంటుంది. పనిష్మెంట్ అని అడగలేం కదా జడ్జి గారిని, ఎందుకంటే ఇదేం మర్డర్ కేసు కాదు, మానభంగం కేసు కాదు. ఒకళ్ళ వీళ్ళని యావజ్జీవ కారాగార శిక్ష విధించడానికి లేకపోతే జైల్లో పెట్టేయడానికి. ప్రతి డైవర్స్ కి అడుగుతున్నారు, మ్యూచువల్ గా వేసుకుంటారు, లేకపోతే నష్టపరిహారం ఇచ్చుకుంటారు, లేకపోతే వీటికి సంబంధించి పెద్ద మనుషుల సమక్షంలోనే పరిష్కారం చేసుకొని ఫైనల్ గా కోర్టుకు రండి అనే మాట కూడా జడ్జి గారు ఎన్నో సార్లు చెప్పడం జరుగుతుంది. డైవర్స్ కేసుకి ఒక పెళ్ళైన సంవత్సరం లోపే వేసేస్తుంటారు. ఏంటమ్మా ఇంత తొందరగా, ఇప్పుడే కదా పెళ్లి చేసుకున్నారు, లైఫ్ లో సెటిల్ అవ్వండి, కొంచెం నిర్ణయించుకోండి, ఆలోచించుకోండి, ఏరి పెద్ద మనుషులు ఏరి వాళ్ళ తరపున అడుగుతారు. 2 సైడ్ నుంచి పెద్ద మనుషులు వస్తారు, ఏమయ్యా కూర్చొని మాట్లాడుకోండి, 2వ వాయిదా వేస్తున్నాను మాట్లాడుకొని చెప్పండి అని అంటారు జడ్జి గారు. సో అప్పుడు మాట్లాడుకొని మళ్ళీ 2వ వాయిదాకి 3వ వాయిదాకి అట్లా పంచాయతీలు చేసుకుంటారు. మెయింటెనెన్స్ కూడా అంతే అవుతుంది. అతను గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే సగం శాలరీ వస్తుంది, లేకపోతే ప్రైవేట్ ఎంప్లాయ్ అయితే అతని కెపాసిటీని బట్టి అతని శాలరీకి సంబంధించిన పే స్లిప్లను బట్టి ఇస్తారు. సో ఈ రకంగా డైవర్స్ కి మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, డైవర్స్ కి వేసుకున్న తర్వాత వాళ్ళు ఇంకేదైనా తప్పులు వేస్తే శిక్షలు పెరుగుతాయా? మనం శిక్ష వేయమని అడిగినామా, డైవర్స్ కని అడిగినామా? మనం ఏం అడిగితే అదే వస్తుంది. ఒకవేళ శిక్ష కావాలని అడుగుతుంటే ఏ సెక్షన్స్ పెట్టి మీరు అడుగుతారు? సెక్షన్స్ ప్రకారం ఒక పెళ్ళైన భార్య ఇంకొకటితో అక్రమ సంబంధంలో ఉంది, ఆ భర్త ఏమని కడతాడండి? సెక్షన్ ఎప్పుడు కట్టే సెక్షన్ 497 అడల్టరీ కట్టండి. నా భార్య పక్కింటి వాడితో సంబంధం ఉంది, నా భార్య పని చేసేవాడితో సంబంధం ఉంది, నా భార్య పైన ఆఫీసర్ తో సంబంధం ఉంది అనేవాళ్ళు. ఇప్పుడు ఆ సెక్షన్ తీసేశారు కదండి. సో మనం ఏ సెక్షన్ పెట్టడానికి లేదండి, వాళ్ళకి పనిష్మెంట్ వేయడానికి లేదు. అది మగ గానీ ఆడ గానీ పనిష్మెంట్ వేయడానికి లేదనమాట. సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ఫ్రీడమ్ ఆఫ్ సెక్స్ అనమాట. మనం ఒకప్పుడు అనుకుంటాం రైట్ టు స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఆర్టికల్ 19 ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటాం. అదే రకంగా ఫ్రీడమ్ ఆఫ్ సెక్స్ అనేది ఈ రోజు మన గవర్నమెంట్ ఇచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేసింది. తర్వాత అదే రకంగా సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం దాని గురించి మనం కంప్లైంట్ చేయడానికి లేదండి. సో మనం ఏది అడిగితే అడుగుతామో డైవర్స్, అది మనకు వస్తుంది. ఫర్దర్ గా యాక్షన్ తీసుకోవడానికి కూడా ఏ అదర్ సెక్షన్స్ కూడా లేవండి.